ఇక మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూడబోతున్నాం. అల్లూరు జిల్లాలో ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు గౌరవప్రదంగా అప్పగిస్తామంటున్నారు. ఇప్పటికే మృతదేహాలను వారికి చూపించాము అంటున్నారు పోలీసులు. ఇప్పటివరకు 2 కుటుంబాలకు చెందిన వారు మాత్రమే వచ్చారు అన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. డిఎస్పీ రంపచోడవరం డిఎస్పీ ప్రశాంత్ మనతో ఉన్నారు. ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది? ఎన్కౌంటర్ గురించి ఇప్పుడు ఎటువంటి డీటెయిల్స్ చెప్పలేమండి. ఇప్పుడు మేము చెప్పగలిగే డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కొన్ని మీడియా గ్రూప్స్ ఇన్ఫార్మ్ చేయలేదని చెప్తున్నారు, కానీ ఇన్ఫార్మ్ చేసాం. ఒకటి. రెండవది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, కోర్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకువెళ్ళి బాడీస్ని చూపించడం కూడా జరిగింది. సో వాళ్ళు బాడీస్ని చూశారు. సో యాజ్ పర్ ప్రొసీజర్ డిగ్నిఫైడ్ మేనర్లో కంప్లీట్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము చూసుకుంటాం. చెందిన మావో కుటుంబాలు నిన్న రాత్రే రంపచోడవరం వచ్చాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకని మృతదేహాన్ని గుర్తించడానికన్నా వాళ్ళని మార్చిలోకి పంపించాల్సి ఉంది? ఎందుకని ఆలస్యమైంది? లేదండి, వాళ్ళు ఎప్పుడు వచ్చారనేది ముఖ్యం కాదండి కదా. మనం ఇక్కడ బాడీస్ని ఎప్పుడు తెచ్చామో దాని ప్రకారం మనం వెంటనే ఇమీడియట్గా తీసుకెళ్ళి చూపించాము. పోస్ట్ మార్టం ప్రక్రియ ఎప్పటిలో పూర్తి అవకాశం ఉంటుంది? పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది డాక్టర్ చేతిలో ఉంటుంది కాబట్టి మన చేతిలో ఉండదండి. సో అప్పుడు కొంచెం ఎక్కువ టైం కూడా పట్టి ఉంటుంది. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రొఫెషనల్ గానే పోస్ట్ మార్టం కంప్లీట్ చేయించి మనం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రక్రియ ఉంటుందా, లేకపోతే ఉండకపోవచ్చా? అలాగేం లేదండి. మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మృతదేహాన్ని గౌరవప్రదంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే మొత్తమే చూసుకుంటే మృతదేహాలకు సంబంధించి తప్పకుండా వారి కుటుంబ సభ్యులుగా అందజేస్తాం. పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తవుతుందంటూ రంపచోడవరం డిఎస్పీ ప్రశాంత్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరథ్ సాగర్, బిగ్ టీవీ, రంపచోడవరం. మరోవైపు పోలీసులు చేసేవన్నీ బూటకపు ఎన్కౌంటర్లే అని ఆరోపించారు గాజర్ల అశోక్. మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఎట్టకేలకు వారి కుటుంబాలకు చూపించారు పోలీసులు. ఈ నేపథ్యంలో గాజర్ల అశోక్ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన సోదరుడు గాజర్ల రవి మృతదేహం డీకంపోజ్ అయ్యే దశలో ఉందని ఆరోపించారు అశోక్. అదే సమయంలో మావోల దగ్గర AK-47లు ఉన్నాయని పోలీసులు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు ఆయన. ఎదురుకాల్పులు జరిగినప్పుడు 2 వైపులా నష్టం ఉండాలి కదా అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసలు ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల ముఖ్య నాయకులు మాత్రమే మృతి చెందడం అనుమానాస్పదంగా ఉందన్నారు అశోక్. అసలు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది చాలా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉన్నది మాకైతే. ఎందుకంటే మేము కనీసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ పోలీస్ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే కనీసం మమ్మల్ని డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయడం కోసం చూసుకోనివ్వండి అని మేము అడుగుతున్నాం. ఆ తర్వాత మీరు ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ కొనసాగించండి. మీరు పోస్ట్ మార్టం కానీ ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే కొనసాగించండి, గంట లేట్ అయినా పర్వాలేదని మేము అంటున్నాం. కానీ మీరు అంటే పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు కనీసం చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ని సంబంధించిన ఫొటోస్ ఏమి రిలీజ్ చేయడం లేదు. మేము ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకి కనీసం డెడ్ బాడీస్ చూపించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదు. అంటే దీని వెనుక అసలు ఏముంది అనేది చాలా అనుమానాలకు మాకైతే తావిస్తున్నది. అంటే చాలా ప్రీ ప్లాన్ మర్డర్ చేశారా ఇది? ముందే పట్టుకొని కొంతకాలంగా వాళ్ళని కంట్రోల్లో ఉంచుకొని మరి అనేక చిత్రహింసలకు గురి చేసి చంపేసి మరి అవి ఒకవేళ మేము డెడ్ బాడీస్ చూస్తే అవంతా అర్థమవుతుంది. కాబట్టి మేము మరి సభ్య సమాజానికి ఈ విషయాలన్నీ తెలిస్తే అని మీరు ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని డెడ్ బాడీస్ చూడకుండా ఆపుతున్నారా అనేటువంటి అనుమానాలు మాకు గంటకు అనేక అనుమానాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒకవేళ చంపేశారు, అయిపోయింది కదా. అయిపోతే కనీసం మీరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళైతే, మానవతా విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళైతే శవాలు మాకు చూపించండి, మాకు ఇవ్వండి. కనీసం మా కుటుంబాలకు మాకు శవాలు ఇవ్వండి. మీరు ఏదైతే శత్రువులుగా భావించిన వాళ్ళని చంపేసి ఉండవచ్చు, కానీ శవాలు మీకైతే శత్రువులు కాదు కదా. అది కనీస రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే వాళ్ళుగా మీరు చేయాల్సినటువంటి మానవత విలువ కదా. ఎందుకు మీరు చేస్తలేరు ఇది? అసలు మరి ఇప్పుడు మేము ఇప్పటిదాకా నిన్న రాత్రి మేము వచ్చిన తర్వాత ఇక్కడ మాకు పోలీసులు మాతో చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, పాజిటివ్గా మాకు ఆన్సర్ చేశారు. ఇప్పటివరకు కూడా మేము డెడ్ బాడీస్ మీకు చూపిస్తాము, మీ పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. మేము అదే ఇప్పటిదాకా నమ్ముతూ ఉన్నాం. కానీ గంటలు గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఉద్దేశపూర్వకంగా దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాకు అనిపిస్తున్నది. మరి దాచిపెట్టాలనుకుంటున్నారు, ఏం దాచిపెట్టాలనుకుంటున్నారు మీరు? అంటే మరి ఇంతకుముందు కొంతమంది విషయంలో ఎన్కౌంటర్స్ జరిగిన తర్వాత మరి నిమిషాల్లో గంటల్లోనే మీరు ట్విట్టర్లో ఈ రాష్ట్ర ప్రధానమంత్రి గారు కానీ ఈ దేశ ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ నిమిషాల్లోనే గంటల్లోనే మరి ట్విట్టర్లో కూడా ప్రకటించి పెద్ద ఎత్తున ఇవాళ మరి ఆ ఫోటోలన్నీ కూడా ప్రకటించి మేము ఇంత పెద్ద విజయం సాధించామని ఫోటోలు కూడా ప్రకటించగలిగినప్పుడు అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి రవాణా మార్గాలు కూడా లేనటువంటి చాలా సుదీర్ఘమైన లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అబుజుమాడి ప్రాంతం లాంటి చోట్ల ఎన్కౌంటర్ జరిగితే కూడా
మీరు గంటల్లోనే ప్రకటించగలిగారు కదా, ఫోటోలను కూడా మీరు బయటికి రిలీజ్ చేయగలిగారు కదా. మరి రంపచోడవరంకి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు నిన్నటి నుంచి. మరి రంపచోడవరం నుంచి 15 కొన్ని గంటల్లోనే మీరు డెడ్ బాడీస్ని కూడా రికవరీ చేసుకునే అవకాశం ఉంది. కనీసం మీడియాని మీరు రానివ్వలేదు, మీడియాకి ఇక్కడ అవకాశం ఇస్తలేరని కూడా మీడియా వాళ్ళ ద్వారా కూడా తెలుస్తున్నది. మీడియా వాళ్ళు కనీసం డెడ్ బాడీస్ని మీరు ఇవాళ ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు విజువల్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు కనీసం మరి మీరు ఇక్కడ ఒక 24 గంటలు పూర్తి అయింది. 24 గంటల తర్వాత డెడ్ బాడీస్ను ఫొటోస్ తీసి మీడియాకి విడుదల చేయడంలో ఎందుకు మీకు ఆలస్యం జరుగుతుంది?